ఇది వరకు ఎక్కువ స్క్రీన్ టైం ఉన్నప్పుడు కళ్ళు కొంచెం ఇరిటేటివ్గా అనిపించిన లేకపోతే డ్రైగా అనిపించిన అన్నిటికీ ఒకటే మెడిసిన్ లాగా సిప్లాక్స్ ఐ డ్రాప్స్, ప్రతిదానికి సిప్లాక్స్ అది వేసేసుకోవడం. లేటర్ ఆన్ ఇది మంచిది కాదు అందరికీ చెప్పడం, ఆ అవేర్నెస్ రావడం తెలిసింది. ఇప్పుడు మళ్ళీ ఏ కంటి ప్రాబ్లం వచ్చినా రిఫ్రెష్ టియర్స్, కళ్ళు మంటలు పుడుతున్నాయా రిఫ్రెష్, ఐ మీన్ రెడ్నెస్ ఉందా రిఫ్రెష్. సో అలా వాడుతూ ఉంటే, అంటే ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇఫ్ యూ హ్యావ్ ఓన్లీ వన్ సొల్యూషన్, రేపటి రోజున విల్ దట్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్ ఆన్ ది ఐ? No, definitely. We need to first see that temporary అండి. ఎవరైనా ఏదైనా సజెస్ట్ చేసినా డాక్టర్కి దగ్గరికి రాలేకపోవడం వల్ల 1 or 2 days ఇమ్మీడియట్ రెమెడీ కింద ఏదైనా ఈ రిఫ్రెష్ వాడచ్చు. కానీ బట్ వీళ్ళు చూసుకొని మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆబ్వియస్లీ మీకు కరెక్ట్ ప్రాబ్లం ఏంటో తెలియకుండా వీ జస్ట్ కీప్ ట్రీటింగ్ యూ విత్ అజంప్షన్ అనుకోండి ఓవర్ ద ఫోన్, ఇట్ డజంట్ హెల్ప్ కదా. అండ్ ఇప్పుడు స్ట్రిక్ట్ లా అండ్ వీ కెనాట్ రికమెండ్ ఎనీ ట్రీట్మెంట్ ఓవర్ ద ఫోన్ ఆర్ మీడియా ఆర్ సోషల్ మీడియా ఆర్ ఎనీథింగ్. ఒక కేసు కూడా ఫైల్ చేశారు తెలిసిన వాళ్ళకే, అంటే తెలిసిన వాళ్ళే కదని ట్రీట్మెంట్ అడ్వైస్ చేసినారు. ఇట్ యాక్చువల్లీ బ్యాక్ ఫైర్డ్, కాంప్లికేట్ అయింది.